హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్లా. మనం ఒక్కొక్కరం ఒక్కొక్క విధంగా సువార్త చేస్తాం. సువార్త చేసేటప్పుడు కరెక్టే మనం చేసేది. యేసు దగ్గర యేసే మనల్ని రక్షిస్తాడు. యేసే మన పాపాలన్నింటి కొరకు మరణించాడు. యేసు దగ్గరే మన పాపాల క్షమాపణ ఉంది. అదే మనం బైబిల్ చర్చిలో వాక్యం బోధించేటప్పుడు కూడా మనం చాలామంది యేసు మీ పాపాలను క్షమిస్తాడు, యేసుని నమ్ముకుంటేనే మీకు పరలోకం అంట. అది కాదు. యేసుని నమ్ముకుంటే పరలోకమే నిజమే, కానీ యేసుని నమ్ముకొని కూడా అతని వాక్యం ఏదైతే చెప్తుందో, పరిశుద్ధ గ్రంథంలో ఏ పాపం లేకుండా జీవించే వాడికి పరలోకం అనే యేసుప్రభు వాక్యం చెప్తుంది. అలా ఏ వ్యక్తిలోనైతే మచ్చ, మరక, కళంకం, డాగు లేకుండా యేసుప్రభు ఏ విధంగా అయితే జీవించాడో అట్టి రీతిగా యేసులా మనం ఎప్పుడైతే జీవిస్తామో వారికి మాత్రమే పరలోకం అని మనం చెప్పగలిగితే నిజంగా అది సువార్త అంటాను నేనైతే. నాకు తెలిసినంత వరకు అలా చెప్పడానికి మనందరం ప్రయత్నిద్దాం. అందరికీ ప్రైజ్లా.